సార్ ఇక సినిమాల విషయానికొస్తే 'ఎన్టీఆర్' గారి 'దేవరాజ్' సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది సార్. అయితే ఒక వైపు నుంచి ట్రోలింగ్, నెగటివిటీ కూడా స్ప్రెడ్ అవుతుంది. అది నందమూరి గారి ఒక వర్గం అభిమానుల దగ్గర నుంచి, ఇంకోటి టీడీపీ హార్డ్ కోర్ అభిమానుల నుంచి కూడా. అంటే ట్రైలర్ బాలేదు అంటే ఏ రేంజ్‌కెళ్ళిపోయిందంటే సార్, సన్నాసులు ఎట్లా అంటమ్మా, నువ్వు ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇద్దరిని ప్రతి దానికి ట్రోల్ చేసే గ్యాంగులు తయారయ్యారు. ఒక ఇద్దరు, ఎందుకంటే వాళ్ళు ఇండివిజువల్గా ఎవరి ఈ ఆధారం కాకుండా వాళ్ళుగా నెగ్గుకుంటూ వస్తున్నారు. మెట్టు పైకి వాళ్ళు, ఒకటి తారక్, ఇంకోటి అల్లు అర్జున్. అందుకనే వాళ్ళ విషయాల్లో దేని చూసినా ట్రోల్. ఎందుకంటే తారక్ ఎన్టీఆర్ మనవడుగా ఉన్నాడు, మిగతా ఎవరు సపోర్ట్ కానీ ఎవరు లేకపోయినా మంచి సంషేర్గా మెట్టు ఎక్కుతున్నాడు. ఇంటర్నేషనల్ ప్యాన్ ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు. అది భరించలేకపోతున్నారు. కుళ్ళుకుని వస్తున్నారు. దానివల్ల ఆ ట్రోలింగ్. అలాగే అల్లు అర్జున్ సంషేర్గా చిరంజీవి కాదు, అల్లు ఒక బ్రాండ్. మా తాత, మా నాన్న, నేనేమి చిరంజీవి బ్యాండ్ వ్యాగన్లో మనిషిని కాదు. నేను కానీ తను వ్యక్తిగతంగా నిలబడి, సంషేర్గా నిలబడి 69 ఏళ్ళ తర్వాత ఇవాళ మనకి బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు కొట్టాడు. సో ఇవన్నీ జీర్ణించుకోలేకపోతారు. వాళ్ళ ఎదుగుదలను జీర్ణించుకోలేని కొన్ని శక్తులు చేస్తున్న గోల ఇది. ఇప్పుడు దేవరా వాడికి ఆ సన్నాసులు ట్రోల్ చేసే సన్నాసులకి సినిమా అంటే తెలుసా? అసలు ట్రైలర్ ఏంటో, టీజర్ ఏంటో ఎందుకో తెలుసా? ఆ మొండమోపులకి సన్నాసులు ఒకసారి ఎదురుకుంటూ కూర్చుంటే మొండమోపి టీజర్ ఎందుకు చేస్తారు, ఏమిటో తెలుసా అని అడిగితే సమాధానం చెప్పలేరు. వీళ్ళకి సన్నాసులు పేరు పెట్టుకుంటానికి కూడా, పేరు రాయటానికి కూడా దమ్ము లేని ఎదవలు ఏదో ట్రోల్ చేస్తూ ఉంటారు. ఆ ట్రైలర్ బ్రహ్మాండంగా మంచి ఎఫెక్టివ్గా యాక్షన్ ఓరియంటెడ్గా ఉంది. ఒక సినిమాలో, దేవర లాంటి సినిమాలో ఒక కొరటాల శివ డైరెక్టరు, అతనేమి మామూలు డైరెక్టర్ కాదు. 5 సినిమాలు కంటిన్యూస్ హిట్ కొట్టిన డైరెక్టర్, క్రియేటివ్గా పేరు తెచ్చుకున్నవాడు. ఒక్క సినిమా ఫ్లాప్ అవగానే ఆ సినిమా తల తప్ప, ఇంకోళ్ళు తప్ప, తర్వాత చర్చ అది మొత్తం అతని మీద వేశారు. మన ఇండస్ట్రీలో ఆనవాయితీ. సక్సెస్ అయితే హీరో గారు గొప్ప, ఫెయిల్ అయితే డైరెక్టర్ గారు తప్ప అని మనకి మొదటి నుంచి ఉన్నది. ఆ లెక్కలో అతను బదనాం చేశారు. అతను కసితోటి ఉన్నాడు. 600 వరదలో విడుదలైన, వానలో విడుదలైన ఈ సూపర్ హిట్ సినిమా చేయాలి కంకణ కట్టుకుని పనిచేస్తున్నాడు. అహోరాత్రాలు శ్రమిస్తున్నాడు. ప్రతి ఫ్రేము, ప్రతి యాంగిల్, ప్రతి షాటు త్రికరణ శుద్ధితోటి కష్టపడి చేస్తున్నాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా ఎట్టి పరిస్థితిలో ఏ సెంటిమెంట్ లేదంటున్నారు. రాజమౌళి సినిమాలో చేసిన తర్వాత నెక్స్ట్ ఫ్లాప్లు వస్తాయి. ఈ సెంటిమెంట్లందరినీ కేర్ చేయకుండా ఈ సెంటిమెంట్ని బ్రేక్ చేయాలి అని అతను రాక్షసులా కష్టపడుతున్నాడు. తారక్ వీళ్ళిద్దరు కష్టం ఫలిస్తుంది ఖచ్చితంగా. వాళ్ళు సిన్సియర్గా చేస్తున్నారు, సిన్సియర్గా కష్టపడుతున్నారు. ఈ ఆచిపాచిగా ఏదో కాదు, బ్రహ్మాండమైన కథ పెట్టుకున్నారు, లైన్ పెట్టుకున్నారు. ఇవాళ టీజర్ వచ్చేటప్పుడు, ఒక టీజర్ అంటే ఏంటి ఈ సన్నాసులకు తెలియదు. టీజర్ అంటే ఒకేసారి టీజర్లో అన్నీ చూపించరు. ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి 1, 2, 3 టీజర్లు వస్తాయి. ఆ మొదటి టీజర్లో ఒక యాక్షన్ ప్యాక్డ్ ఇంపాక్ట్ చూపించారు. భలే ఉంది, ఫైట్స్, యాక్షన్ పార్ట్ భలే ఉంది అనిపిస్తుంది. రెండో పార్ట్ వచ్చేటప్పుడు దాని యొక్క బ్యాక్గ్రౌండ్, దాని యొక్క గ్రాండియర్నెస్ అది చూపిస్తారు. ఇంకో దానికి వచ్చేటప్పుడు ఆ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా పక్క పంచ్ డైలాగ్ ఎక్కడ ఉంది అవి చేస్తారు. ఇట్లా స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తారు తప్పితే ఒకేసారి అన్నీ ఒక దాంట్లో పెట్టరు. ఈ సన్నాసులకు తెలియదు దాన్ని ఎట్లా బిల్డప్ తీసుకెళ్తాం. ఒక సినిమాను ఈ స్టేజ్ సినిమాని, ఈ రేంజ్ సినిమాలని ప్రజల దగ్గరికి తీసుకెళ్లే ముందు ఎట్లా తీసుకెళ్ళాలి, ఒకేసారి గుమ్మరించటమా లేకపోతే అలా తీసుకెళ్ళి ఎక్కించటమా వాళ్ళకి తెలియదు. ఆ స్కీమ్లో చేస్తున్నారు అక్కడ. ఇంకోటి, ఇవాళ దానికి ఆల్రెడీ పిచ్చ హైప్ ఉంది దేవరకి. ఈ హైపు ఇంకా ఓవర్ హైప్ అయిందంటే, బిగినింగ్ నుంచి వెళ్ళిపోయి ఓవర్ హైప్ అయితే ఎంతటి మంచి సినిమా కూడా ఎక్స్పెక్టేషన్ కనుక విపరీతంగా ఉంటే దెబ్బతింటుంది. ఆ ఎక్స్పెక్టేషన్ ఇప్పటికే హైలో ఉంది. దాన్ని అలా కొంచెం స్ట్రీమ్లైన్ చేయడానికి, దాన్ని అట్లా బ్యాలెన్స్ చేయడానికి ఒక పద్ధతిలో ఓన్లీ యాక్షన్ ఇచ్చారు. ఇది ఒక స్కీము, ఒక థింకింగు. ఒక సినిమాని ఎట్లా ప్రమోట్ చేసుకోవాలి, ఒక సినిమాని ఎట్లా కాపాడుకోవాలి, ఒక సినిమాని హై ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఓవర్గా పెరగకుండా ఎలా కంట్రోల్ చేయాలి, ఈ స్కీములు వెళ్తాయి. ఆ స్కీములో వచ్చిన పద్ధతిలో ఆలోచనతో చేసిన టీజర్ ఇది. ఈ ముండబొమ్మలకు తెలిసింది, ఆ మాత్రం శివాకి తెలీదా, ప్రొడ్యూసర్ తెలీదా, తారక్ తెలీదా? ఈ మాత్రం ఈ ముండబొమ్మలు ఏదో సన్నాసులు ఏదో రాస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం తెలుసు, సినిమా అంటే ఏం తెలుసు వాళ్ళకి?
ఏదో నోటికొచ్చేది రాసేది. సినిమా అంటే ఏంటి, టీజర్ అంటే టీజర్ ఎందుకు చేస్తారు, ఇలాంటి సినిమాలకు టీజర్స్ ఏ ఏ యాంగిల్లో ఎలా వస్తాయి, దాని పర్పస్ ఏంటి, దాని మెథడాలజీ ఏంటి, మెటామార్ఫిస్ దీనికి ఇది అవుతూ ఉంటారు. అది డెఫినెట్గా గన్ షాట్ సినిమా, అది రికార్డ్ బ్రేక్ సినిమా. ఎందుకంటే వాళ్ళిద్దరి మీద నాకున్న విశ్వాసం, కొరటాల శివ క్రియేటర్, ప్రూవ్డ్ సక్సెస్ఫుల్ మ్యాన్, అతను కష్టపడతాడు, రక్తమాంసాలు ధారపోస్తున్నారు ఇద్దరు. అది ఖచ్చితంగా భగవంతుడు వాళ్ళ శ్రమని, వాళ్ళ కృషిని ఖచ్చితంగా బ్లెస్ చేస్తాడు. సార్ అంటే సినిమా పైన ట్రోలింగ్ ఒకవైపు అయితే, ఎన్టీఆర్ గారి పైన పర్సనల్ ట్రోలింగ్. అంటే సినిమాలో ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంటుంది సార్, హీరోయిన్ చెప్తూ ఉంటుంది, ఆయనకు తండ్రి గారి పోలికలు వచ్చాయి కానీ రక్తం రాలేదు అని చెప్పి. దాన్ని టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ తాతగారి పోలికలు వచ్చాయి కానీ రక్తం రాలేదని ఈ రకంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంకొంతమంది నందమూరి అభిమానులు అసలైన వారసుడు మోక్షజ్ఞ గారే ఇతను కాదు అన్నట్టుగా వాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ పర్సనల్ దాడి ఎంతో ఈ సన్నాసుడు వారసుడు ఎవరు అనేదమ్మా, వీళ్ళెవరు ఈ ముండమొబ్బులు కాదు నిర్ణయించేది, ప్రేక్షకులు నిర్ణయించబట్టే జూనియర్ ఎన్టీఆర్ అంత పెద్ద స్టార్ అయ్యాడు. ప్రేక్షకులు జూనియర్ ఎన్టీఆర్ ముందేమీ ఒప్పుకోలేదు కదా, అతను ప్రేక్షకులు ఆదరించి ప్రేక్షకులు అతను లేపితేనే ఇవాళ బ్రహ్మాండమైన స్టార్ అయ్యాడు, ఇంటర్నేషనల్ ప్యాన్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ అయ్యాడు. సో ప్రేక్షకులు ఈ ముండంపూలు, ఈ సన్నాసులు ఎవరి కాకాసురులను, ఎవరు మెప్పు కోసం రాసే దరిద్రులు, ఈ ముండంపూలు ఎంగిలి అది అలా రాసి దాని మీద వచ్చే వ్యూవర్షిప్ మీద తినే ఎంగిలి మెతుకులు తినే కుటుంబర పరాయణతులు వీళ్ళు. ఈ చిల్లర నా కొడుకులు వాగుడుకి ఈ సంబంధం లేదు. అతను ప్రేక్షకులు ఆశీర్వదించబట్టే అలా ఎదిగాడు. అతను వారసులో కాదో ప్రేక్షకులు చెప్తానే ఉన్నారు ప్రతి సినిమాకి. ఎన్టీఆర్ బ్లడ్ అతనిలో ఉందో లేదో, ఎన్టీఆర్ హరికృష్ణ కొడుకు, ఎన్టీఆర్కి ఇష్టడైన హరికృష్ణుడు ఆ కొడుకే. సో వీళ్ళు ఎవరు కాదని ప్రేక్షకులు అంగీకరిస్తున్నాక ఇంక వీళ్ళ ఏడుపు తప్పితే ఆ ఏడుపు అసలు వాళ్ళకి లేదు. ఇప్పుడు బాలయ్య ఏమి ఈర్ష్యపడతాడా, లేడు. బాలయ్య నా నెక్స్ట్ జనరేషను ఓకే, తన కొడుకుని ఇంట్రడ్యూస్ చేస్తారు, అయితే పోటీ పడితే ఇద్దరు ఉంటారు, ఇద్దరు అయితే అవుతారు, ఏముంది దానికి. అంతగా అతని సక్సెస్ని ఇంక బాలయ్య ఏడవడు, బాలయ్య ఏడుతుడు, ఈర్ష్యపడే బాపతే కాదు. ఈ ఈ సన్నాసులు కాకాసులు పక్కన చేరి డబ్బా వాయించే బజర్ బరులు చేసే వ్యాఖ్యలపై అంతే తప్పితే పీపుల్ హ్యాస్ యాక్సెప్టెడ్ హిమ్, ఆల్రెడీ యాక్సెప్టెడ్ హిమ్ యాజ్ ఎన్టీఆర్ వారిస్. కొత్తగా ఎన్టీఆర్ మనవుడుగా జూనియర్ ఆల్రెడీ ప్రజలు ఆమోదం తెలిపేశారు. ఈ ముండమొబ్బులు మాట్లాడేదే ఉంది సార్. ఒక వైపున విమర్శలు వస్తూనే ఉన్నా, మరోవైపు అభిమానం కూడా ఆయనకు ఆ రేంజ్లోనే ఉంది సార్. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, కౌశిక్ అనే అబ్బాయి క్యాన్సర్తో బాధపడుతున్నారు, బెంగళూరులో ఉన్నారు సార్. దాదాపు ఆయన ఇప్పుడు బతకరు అన్నట్టుగానే ఉంది. వాళ్ళ పేరెంట్స్ కూడా బతకరు, మా అబ్బాయి చివరి కోరిక ఏంటంటే ఎన్టీఆర్ గారి దేవర సినిమా చూడాలి, అది ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళాలి అన్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ కూడా ఆయనకు రీచ్ అయ్యే విధంగా ప్రయత్నిస్తున్నారు సార్. మరి ఏం చేస్తారు? ఖచ్చితంగా ఇప్పుడు ఫ్యాన్స్ ఉండబట్టే ఆ స్థాయి. ఫ్యాన్స్ ఆశీర్వాదం లేకపోతే వీళ్ళు ఎంతమంది వచ్చారు, తారక రత్న కూడా వచ్చాడు, మరి వెళ్ళలేదు కదా. ఎంతోమంది వచ్చిన ప్రజలు ఆశీర్వదించింది తారకనే కనుక, ప్రజలు ఆశీర్వదించబట్టే ఆ స్థాయికి వెళ్ళాడు. ప్రజలు బ్లెస్డ్ హిమ్, పీపుల్ యాక్సెప్టెడ్ హిమ్ యాజ్ ఎన్టీఆర్ వారిస్. ఇంకా కొత్తగా వీళ్ళు వాగుడు అభిమానం ప్రజలు. అతను ప్రతి సినిమాకి కష్టపడుతున్నాడమ్మా, ఆషామాషిగా చేయట్లేదు, బాధ్యతతోటి. నన్ను నమ్మి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎంతోమంది లక్షలు కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో నాకు ఒక బాధ్యత ఉంది, నేను కష్టపడి పనిచేసి మంచి సినిమా తీసుకొచ్చి వాళ్ళందరినీ నిలబెట్టుకోవాలి, నా వల్ల వాళ్ళు నష్టపోకూడదు అనే ఒక బాధ్యతతోటి, ఒక రెస్పాన్సిబిలిటీగా పనిచేస్తున్నాడు హీరోగా. ఆశగా డబ్బులు వస్తాయని, మన కోట్లు వస్తాయని కాలు మీద కాలు వేసుకుని చేయట్లా, బాధ్యతతో చేస్తున్నాడు. అక్కడే ఐ అప్రిషియేట్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్. ఎందుకంటే దే ఆర్ వర్కింగ్ హార్డ్. వాళ్ళ సినిమాలు చూడండి, ఎంత ఎఫెక్ట్ కనపడద్దు, ఎంత ఇంటెన్సిటీ కనపడద్దు, ఆ క్యారెక్టర్లోకి దూరిపోయి క్యారెక్టరే కనపడద్దు వాళ్ళ సినిమాల్లో. అది మామూలు విషయం కాదు. ఆర్టిస్టులుగా వాళ్ళు దే ఆర్ వర్కింగ్ హార్డ్, కష్టపడి సాధించుకుంటున్నారు. ఆషామాషిగా ఎన్టీఆర్ గారు మనవడని కిరీటాలు పెట్టేలా జనాలు. ఓపెనింగ్ ఎంట్రీకి అంతే, అది ఎంట్రీ తర్వాత వాళ్ళ కష్టమే. అల్లులింగ గారు మనవడని ఎవరు కిరీటం పెట్టేలా ముందు ఎంట్రీ వరకు హ్యాపీ ఎంట్రీ, తర్వాత బన్నిక పడిన కష్టం మామూలు కష్టపడ్డాడు. తనకి డ్యాన్సులు కానీ ఇంకోటి కానీ దాంతో స్టైలిష్ స్టార్ అనే స్థాయికి ఎదగడానికి ఎంత కష్టపడితే ఎదిగాడు.
ఎంత కష్టపడి ఎన్ని కింద మీద పడి బాడీని హోనం చేసుకుని ఫేస్ని హోనం చేసుకుని కష్టపడి దే ఆర్ వర్కింగ్ హార్డ్ అండ్ గెటింగ్ దానికి అతను వాళ్ళ వర్కింగ్ హార్డ్ తోటి పోటీ పడాలి చెప్తే ఈ సన్నాసి మాటలు కాదు. ఇఫ్ దే గట్ గట్స్ ఫైట్ విత్ ఇస్ వాళ్ళతోటి వాళ్ళ పనిపడే వాళ్ళు చేసే కష్టాలతో పోటీ పడండి. వాళ్ళలాగా మీరు కష్టపడండి. ఆ ఇద్దరు హీరోలుగా మీరు కష్టపడండి, శంషేర్గా ఉంటుంది. అది వదిలేసేసి వాళ్ళ మీద ఈర్ష్య ద్వేషాలు పెట్టుకుని ఇలాంటి వెనకాల నుంచి బ్యాక్ డోర్ ట్రోలింగ్లు ఇవన్నీ చేయిస్తున్నారు. ఎవరో మీకు తెలుసు, నాకు తెలుసు. అది దౌర్భాగ్యపు లక్షణాలు అయ్యింది. ఇప్పుడు ఆ అబ్బాయి విషయానికి వస్తే అంటే ఎన్టీఆర్ గారు రియాక్ట్ అయ్యి వెళ్ళే ఛాన్స్ ఏమన్నా ఉందో, ఒకవేళ అతని పరిస్థితి అంత క్రిటికల్గా ఉంటుంది దేవరా సినిమాని ఆయన కోసం స్పెషల్గా వేసే అటువంటి ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయట? ఫ్యాన్స్ అయితే రీచ్ అయ్యేలా ప్రయత్నం చేస్తున్నారు సార్, మరి అటువంటి హోప్ ఏమైనా ఉందా? కౌశిక్ని కలిసి డెఫినెట్గా ఏమాత్రం అవకాశం ఉన్నా వెళ్తాడు. ఇంత గతంలో కూడా ఒకసారి వెళ్ళొచ్చాడు, క్యాన్సర్ పేషెంట్ అంటే వెళ్ళాడు. ఇప్పుడు గుండెలో తడి ఉన్నవాడు జూనియర్ ఎన్టీఆర్. కర్కవటకుడు కాదు, కఠిన హృదయుడు కాదు, గుండెలో తడి ఉన్నవాడు, మెదడులో ఓపిక ఉన్నవాడు. అందుకని ఎన్ని ఆరంభంలో ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని వచ్చినా తట్టుకుని గంభీరంగా నిలబడ్డాడు. గుండెలో తడి ఉన్నవాడు, అవసరం ఉన్నప్పుడు ఆదుకునే హృదయం ఉంది, మంచి గౌరవం, పెద్ద చిన్న ఇవన్నీ ఉన్నవాడు, కల్చర్ ఉన్నవాడు. సో అతను ఖచ్చితంగా రేపు ఏమాత్రం అవకాశం ఉన్నా వెళ్తాడు, ఖచ్చితంగా వెళ్తాడు. వెళ్ళకూడదని ఉండదు, వెళ్తాడు. వెళ్ళటం వల్ల నష్టం జరగకుండా ప్రయోజనం జరిగేటట్టు వెళ్తాడు. గబుక్కుని మనాడు వెళ్ళి వాడు ఎమోషనల్ ఏదైనా అయింది అనుకో, డేంజర్ డాక్టర్స్ సజెషన్ ఓవర్ ఎగ్జైట్ అయ్యారంటే డేంజర్ అని అన్నారు కూడా. అప్పుడు మరి ఎందుకంటే వెళ్ళి వాడు ప్రాణానికి ఇబ్బంది కలిగించకూడదు కదా. సో అలాంటి పరిస్థితులు చూసి దాన్ని బట్టి అవసరం ఇవి వెనకడు గీయుడు. గుండెలో తడి